హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం రియల్ నంబర్స్, ఏపీఆర్జేసి మరియు పాల్సెట్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్ అన్నారు. రూట్ టూ అనేది ఇర్రేషనల్ నంబర్. పై ఈజ్ ఇర్రేషనల్ నంబర్. 2+√3 అన్నా, 2-√3 అన్నా, 2x√3 అన్నా, 2/√3 అన్నా, ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్సే. సో 1, 2, 3 అన్ని ఇర్రేషనల్ నెంబర్స్ కాబట్టి ఆల్ ఆఫ్ దెమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ పీ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ దెన్ రూట్ పీ అన్నాడు. పీ ప్రైమ్ నెంబర్ అయినప్పుడే రూట్ పీ అనేది ఇర్రేషనల్ అవుతుంది. అలా కాకుండా పీ అనేది స్క్వేర్ నెంబర్ అయితే రూట్ 1, 4, 9 అలా అయినప్పుడు మాత్రం రేషనల్ అవుతుంది. కానీ పీ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అయినప్పుడు P is a prime number, root P is irrational. If P is composite number, then root P is అన్నాడు. P అనేది కాంపోజిట్ అయినప్పుడు రూట్ P అనేది రేషనల్ కావచ్చు, ఇర్రేషనల్ కావచ్చు. ఓకేనా? సో నాట్ నెసెసర్లీ ఇర్రేషనల్ ఆర్ రేషనల్. ఓకేనా? తప్పనిసరిగా ఇర్రేషనల్ లేదా రేషనల్ అని మనం చెప్పలేమన్నమాట. నెక్స్ట్, ఇఫ్ C+√D ఈజ్ ఇర్రేషనల్ దెన్ D ఈజ్ అన్నాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రైమ్ అయిన అయి ఉండొచ్చు లేదా కాంపోజిట్ అయిన అయి ఉండొచ్చు. సో ఆప్షన్ 3 చూడండి, ప్రైమ్ ఆర్ కాంపోజిట్ ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. డిఫరెన్స్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నంబర్స్ అన్నారు. డిఫరెన్స్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మనకి ఇర్రేషనల్ రావచ్చు లేదా 0 రావచ్చు, రేషనల్ రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 కూడా సేమ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనుకోండి. రూట్ 2 - రూట్ 2 అనుకోండి, ఏమొస్తుంది? 0 వస్తుంది. అలా కాకుండా రూట్ 3 - రూట్ 2 అనుకోండి, ఏమొస్తుంది? ఇర్రేషనల్ వస్తుంది. ఓకేనా? సో 0 అనేది కూడా రేషనలే కదా, కాబట్టి ఇర్రేషనల్ ఆర్ రేషనల్ ఏదైనా రావచ్చు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఏ రేషనల్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ అని ఇచ్చారు. రేషనల్ నెంబర్ని టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు లేదా రిపీటింగ్ ఫామ్గా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ x=p/q హ్యాజ్ అ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ దెన్ అని చెప్పి ఇచ్చాడు. డాష్ ఫర్ సమ్ n, m బిలాంగ్స్ టు w అని ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ కానీ మనం ఒకసారి గమనిస్తే, ఇచ్చినటువంటి ఆప్షన్స్లో q = 2n × 5m, q = 2n × 5m అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ a+√b = c+√d అయితే అని ఇచ్చారు. బై థియరమ్ని బేస్ చేసుకొని లైక్ టర్మ్స్ని కంపేర్ చేస్తే a = c అవుతుంది. రూట్ b అనేది రూట్ d అయితే రూట్ క్యాన్సిల్ అయితే b = d అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ప్రశ్న చూడండి. ఇఫ్ a√c = √ac దెన్ అని చెప్పి ఇచ్చారు. a√c = √ac. స్క్వేర్ చేయండి బోత్ సైడ్స్. a²c = ac అవుతుంది. cc క్యాన్సిల్ అవుతుంది. a²/a = 1. సో a²/a అంటే a⁴2 - 1 = 1. a⁴2 - 1 a⁴1 = 1. సో ఏ వాల్యూ అనేది 1 అవుతుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? సమ్ ఆఫ్ ఇర్రేషనల్స్ ఈజ్ ఇర్రేషనల్ అన్నారు. డిఫరెన్స్ ఆఫ్ ఇర్రేషనల్ ఈజ్ ఇర్రేషనల్ అన్నారు. ప్రొడక్ట్ ఆఫ్ ఇర్రేషనల్ ఈజ్ ఇర్రేషనల్ అన్నారు. 1, 2, 3 ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ అన్నారు. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్. ఎలాగో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి రూట్ 2 + -√2 అన్నాం అనుకోండి. ఈ 2 కూడా ఇర్రేషనల్స్. వీటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది? 0 రేషనల్ వచ్చింది. అలాగే రూట్ 2 - రూట్ 2 చేయండి. ఇక్కడ ఎడిషన్ చేసాం, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసాం. నెక్స్ట్ రూట్ 2 × రూట్ 2 చేయండి, 2 వస్తుంది ఇక్కడ. కాబట్టి మనకి ఎడిషన్ రేషనల్ వచ్చింది, సబ్ట్రాక్షన్ రేషనల్ వచ్చింది, మల్టిప్లికేషన్ రేషనల్ వచ్చింది. అంటే ఇలా ప్రతిసారి వస్తుందా? రాదు. కానీ కొన్ని సందర్భాల్లో అయినా వస్తుంది. కాబట్టి 1, 2, 3 ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి సమ్ ఆఫ్ ఇర్రేషనల్ ఆర్ రేషనల్. డిఫరెన్స్ ఆఫ్ ఇర్రేషనల్ ఆర్ రేషనల్. ప్రొడక్ట్ ఆఫ్ ఇర్రేషనల్ ఆర్ రేషనల్. నెక్స్ట్, ఏ రేషనల్ నంబర్ బిట్వీన్ రూట్ 2 అండ్ 2 అని చెప్పి అన్నారు. రూట్ 2 అంటే 1.414 అనమాట.
రూట్ 2 అంటే 1.414 అంటే 1.41 కంటే ఎక్కువ ఉన్న వాల్యూ ఏదైనా పర్లేదు, ఫోర్త్ వన్ కూడా రైటే. నెక్స్ట్ చూడండి, an irrational number between రూట్ 7 అండ్ 3 ఈజ్ అని ఇచ్చారు. ఇక్కడ an irrational number between రూట్ 7 అండ్ 3 అన్నారు. రూట్ 7 వాల్యూ వచ్చేసి 2.645 అనమాట. ఇక్కడ మనం గమనిస్తే ఇచ్చినటువంటి ఆప్షన్లో 2కి 3కి మధ్యలో, అదే 2.645కి 3కి మధ్యలో ఉండేటువంటి వాల్యూ కానీ చూస్తే ఇది 3 అబోవ్ ఉంటుంది, ఇది 3 అబోవ్ ఉంటుంది. ఇది వచ్చేసి 2 కంటే లెస్గా ఉంటుంది. 2 రూట్ అంటే 2 ఇంటూ 1.414 వేస్తే ఇది 2.645కి 3కి మధ్యలో ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇర్రేషనల్ అన్నారు. సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 అన్నారు. సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఈక్వల్ టు 0 అంటే ఇదేమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -3 అయింది, ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -3, ఇది ఇమాజినరీ నెంబర్ అవుతుంది కాబట్టి ఇది ఇర్రేషనల్ కాదు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ -3 అన్నారు. ఎక్స్ స్క్వేర్ -3 ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3, ఎక్స్ ఈక్వల్ టు రూట్ 3, సో ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అలాగే సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ -3 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ వాల్యూ 3 రేషనల్ అవుతుంది. సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ -4 ఈక్వల్ టు 0, ఎక్స్ వాల్యూ +or-2 అంటే ఇంటీజర్ అవుతుంది, అంటే రేషనల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, నంబర్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ రూట్ 3 అండ్ రూట్ 5 అన్నారు. అంటే 2 రేషనల్ నెంబర్స్ మధ్య ఇన్ఫైనైట్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. బిట్వీన్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్ దెర్ ఎగ్జిస్ట్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే 2 రేషనల్ నెంబర్స్ మధ్య 1 రేషనల్ ఉంటుందంట, అలాగే అట్లీస్ట్ 1 రేషనల్ అట, తర్వాత ఇన్ఫైనైట్ రేషనల్ అంట, నో రేషనల్ నెంబర్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ కానీ చూస్తే అట్లీస్ట్ 1 కాదు, అట్లీస్ట్ 1 కనీసం ఒకటైనా ఉంటుందని, లేదా ఇన్ఫైనైట్ రేషనల్స్ ఉంటాయని, చాలా ఉంటాయి అనేది, అంటే ఈ రెండు కూడా రైట్ అవుతాయి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, బిట్వీన్ ఎనీ 2 ఇర్రేషనల్ నంబర్స్ దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 ఇర్రేషనల్ నంబర్, దిస్ ఈజ్ నోన్ యాజ్ అని చెప్పి ఇచ్చారు. ఇది ఆర్కిమెడిస్ లా. నెక్స్ట్ వన్, 1.1112131415 ఈజ్ ఎ డాష్ నెంబర్ అన్నారు. ఇది ఇక్కడ టెర్మినేట్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది, కాబట్టి ఇలా ఎండ్ అయ్యేటువంటి వాటిని రేషనల్ నంబర్స్ అని చెప్పి అంటారు. నెక్స్ట్, పై ఈజ్ ఎ డాష్ నెంబర్ అన్నారు. పై అనేది ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ వన్ చూడండి, ఏ ఈక్వల్ టు 3 + √2, బి ఈక్వల్ టు 3 - √2 అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఏ ప్లస్ బి చేస్తే √2 క్యాన్సిల్ అయిపోయి 3 + 3 6 వస్తుంది, ఇది రైటే. నెక్స్ట్, ఏ మైనస్ బి చేసామనుకోండి, ఏ మైనస్ బి చేస్తే 3 క్యాన్సిల్ అయిపోయి ఇవి రెండు ఏమవుతాయి అంటే 2√2 వస్తుంది, ఇది తప్పు, ఇర్రేషనల్ వస్తుంది. ఇక్కడ ఏబి చేసామనుకోండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, A² - B² 9 - 2 - 7 వస్తుంది, ఇది రేషనల్ రైట్ అవుతుంది. నెక్స్ట్, A/B చేసామనుకోండి, ఇది ఇర్రేషనల్ వస్తుంది. సో 1 and 3 ఈజ్ కరెక్ట్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. an irrational number which lies between 3 and 4 ఈజ్ అన్నారు. ఇక్కడ 3.12 రికరింగ్, ఇక్కడ రికరేషనల్ అవుతాయి. ఇది కూడా 3కి 4కి బిట్వీన్ ఉంటుంది, కానీ ఇది రేషనల్ నంబర్. నెక్స్ట్, √12 చూడండి, √12 వాల్యూ అనేది 3 and 4 బిట్వీన్ ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో క్యూ యూనియన్ క్యూ డాష్, క్యూ అంటే కోషియంట్ నంబర్స్, క్యూ డాష్ అంటే ఇర్రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్ కలిపితే వచ్చేది రియల్ నంబర్స్. సో క్యూ యూనియన్ క్యూ డాష్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్, బిట్వీన్ ఎనీ 2 రేషనల్ నంబర్స్ దెర్ ఎగ్జిస్ట్ ఇన్ఫైనైట్ రేషనల్ నంబర్స్, దిస్ ఈజ్ కాల్డ్ లా ఆఫ్ డెన్సిటీ. నెక్స్ట్, 3 + √2 ఇంటూ 3 - √2 అని ఇచ్చారు. మనం చూస్తే A + B ఇంటూ A - B ఫార్మేషన్లో ఉంది. 3 × 3 9 అవుతుంది, A² - B² 3² 9 అవుతుంది, -√2² అంటే 2 వస్తుంది. సో 9 - 2 అంటే 7. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ P ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ అండ్ A ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, దెన్ P divides A² gives P divides A. దిస్ ఈజ్ ఏ థియరం, ఫ్యాక్టరైజేషన్ థియరం. నెక్స్ట్, 1/√2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్. √289
ఈజ్ నాట్ డాష్ నంబర్ అన్నారు. √289 అంటే 17 అనమాట. ఇది రేషనల్ నంబర్ అంటే ఈజ్ నాట్ ఏ ఇర్రేషనల్ నంబర్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద సొల్యూషన్ ఆఫ్ విచ్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే ఏ ఈక్వేషన్ అనేది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. ఇక్కడ చూస్తే 1/x 2/3 అంటే x 3/2 ఇది రేషనల్ నంబర్. 16x² - 9 = 0 అప్పుడు x² = 9/16 x = 3/4 రేషనల్ వస్తుంది. ఇక్కడ కూడా అన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ x² 49/24 అంటే 7/√24 వస్తుంది x వాల్యూ. సో దిస్ ఈజ్ ద ఇర్రేషనల్ నంబర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషనల్ నంబర్ విల్ హ్యావ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అని చెప్పి ఇచ్చారు. టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అన్నారు. ఇప్పుడు మనకు 17/8 చూడండి, 8 2 16 అవుతుంది. 1 రిమైనింగ్ ఉంటుంది. 1 అంటే 10, 8 1s 8, తర్వాత 2 ఉంటుంది 20, 8 2 16, 8 5s 40. దిస్ ఈజ్ ద టెర్మినేటింగ్ డెసిమల్ 2.125. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషనల్ నెంబర్ విల్ హ్యావ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు మనం గమనిస్తే వీటన్నిటిని మనం చూస్తే 490/2^3 × 5² × 7^1 దీన్ని కానీ మనం సాల్వ్ చేసినట్లయితే అది టెర్మినేట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఎందుకు టెర్మినేట్ అవుతుందంటే డినామినేటర్లో 2 5 ఉన్నాయి, 2^n × 5^m రూపంలో ఉన్నాయి కాబట్టి ఇది టెర్మినేట్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషనల్ నంబర్ విల్ హ్యావ్ ఏ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అన్నారు. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏది అని చెప్పి అడిగారు. అంటే టెర్మినేటింగ్ కానిది ఏది అన్నారు. వీటన్నిటిని మనం చేస్తే 77/210 అనేది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అవుతుంది. వీటిని డివిజన్ చేసి చూడాలి. చూస్తే 77/210 అనేది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అవుతుంది. చూడండి ఇక్కడ 2.12 రికరింగ్ చాలా సింపుల్గా చెప్తాను చూడండి. దీనికి 212 మైనస్ డెసిమల్కి ముందున్న 2 రాసుకోండి బై రికరింగ్ కింద 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 2 9s రాసుకోండి. 212 - 2 ఎంత 210/99. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 19/256 ఇన్ డెసిమల్ ఫామ్ అన్నారు. ఇక్కడ 19ని 256తో డివిజన్ చేస్తే మనకి 0.0742185 వస్తుంది. నెక్స్ట్ 0.47 రికరింగ్ 0.47 రికరింగ్ కింద చెప్పినట్టు చేయండి. 47 - 0 రికరింగ్ కింద 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 2 9s రాస్తాం. సో 47 - 0 47/99. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 0.9 రికరింగ్ దీన్ని కూడా 9 - 0/9 అని రాస్తాం. 9/9 9/9 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ 0.01 రికరింగ్ అంటే ఏమైందంటే 1 - 0 ఇక్కడ కూడా 2 ఉన్నాయి. సో 1 - 0 1/99. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 990 × 0.235 0.235ని 235 - 2 ఇక్కడ 2 ప్లేసెస్ కింద రికరింగ్ 99 అలాగే ఒక 0 రాసేస్తాం. అంటే ఎంత వస్తుంది 233/990 వస్తుంది. అప్పుడు ఈ 990కి ఈ 90కి క్యాన్సిల్ అయిపోయి మనకేం మిగులుతుంది 233 మిగిలిద్ది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 9 - 0.9 రికరింగ్ 0.9 రికరింగ్ అంటే 9 - 0/9. సో 9 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. 9 - 1 అంటే 8. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 3 × 0.6 రికరింగ్ అంటే 3 × 0.6 రికరింగ్ అంటే 6 - 0/9 అంటే 6/9. 3 3s అనమాట, 3 2s. సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ a and b are any two positive integers then HCF of a comma b into LCM of a comma b equals to అని ఇచ్చారు. HCF ఆఫ్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ HCF ఇంటూ LCM అనేది ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అవుతుంది. సో AB ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద HCF ఆఫ్ 2014 అండ్ 2015 ఈజ్ అని ఇచ్చారు. ఇవి కాన్జుగేటివ్ నంబర్స్ కాబట్టి కాన్జుగేటివ్ నంబర్ HCF 1 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద HCF ఆఫ్ 2015 అండ్ 4030 ఈజ్ అని చెప్పి ఇచ్చారు. 2015 2s కాబట్టి 4030 2015 ఈజ్ ద HCF. నెక్స్ట్ LCM ఆఫ్ 2015 అండ్ 4030 2015 2s 4030 కాబట్టి LCM అంటే బిగ్ వస్తుంది, HCF అంటే స్మాల్ వస్తుంది. సో 4030 ఈజ్ ద రైట్ ఆన్సర్. If the LCM of A and B
ఏ దెన్ అని చెప్పి ఇచ్చారు. ఏ అనేది బి డివైడ్స్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఏ దెన్ అని చెప్పి అడిగారు. ఇక్కడ ఏ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఏ అయినప్పుడు దెన్ ఏమవుతుందంటే ఏ డివైడ్స్ బి అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఎల్సిఎం ఆఫ్ ఏ అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏ డివైడ్స్ బి అని. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి అన్నారు. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి కూడా ఏనే వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 ప్లస్ 5 ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఈ రెండిట్లో 5 కామన్ చేస్తాం కాబట్టి ఇది డివిజిబుల్ బై 5 అవుతుంది. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 0 అండ్ 3 అన్నారు. 0కి 3కి బిట్వీన్గా 2 అనేటువంటి ఒక్క ప్రైమ్ నెంబర్ ఉంది. సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 అనేటువంటి ఒక్క ప్రైమ్ నెంబర్ ఉంది, అంటే ఇక్కడ 2 అనేటువంటి ఒక్క ప్రైమ్ నెంబర్ ఉంది. 2 అనేవన్నీ ఒక్కటే కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఆఫ్టర్ హౌ మెనీ ప్లేసెస్ విల్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది రేషనల్ 23/2³ × 5² అని చెప్పి ఇచ్చారు. ఆఫ్టర్ హౌ మెనీ ప్లేసెస్ విల్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది రేషనల్ టెర్మినేట్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే 23/2³ × 5². ఇక్కడ డినామినేటర్లో మనం గమనిస్తే 3 > 2 ఉంది. సో 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆఫ్టర్ హౌ మెనీ ప్లేసెస్ విల్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది రేషనల్ 7/8 టెర్మినేట్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 80ని 2/4 అంటే 2/4 × 5గా రాస్తాం. ఇక్కడ 4 > ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 84, 120 అని ఇచ్చారు. 84, 120, 84 1s 84, 10 - 4 6, 11 - 8 3, మళ్ళీ 84 రాస్తాం. 36 2 72, మళ్ళీ 2 1, మళ్ళీ 36 ఇక్కడ రాస్తాం. 12 3s 36. సో 12తో చేసినప్పుడు 0 వచ్చింది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 140 అంటే 2/2 × 5 × 7, 2/2 అంటే 4, 4 5s 20, 27s 140. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 156 అన్నారు. ఇక్కడ చూడండి ఆప్షన్ 4 చూడండి. 2² అంటే 4, 4 3s 12, 12 13s వచ్చేసి 156. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 72 అంటే 2/3 × 3² అండ్ 108 అంటే 2² × 3³ దెన్ దేర్ ఎల్సిఎం అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకి 2/3 అనేది ఉంది, దాన్ని తీసుకోవాలి. అలాగే ఇక్కడ 3లు ఎక్కువగా వచ్చింది తీసుకోవాలి. 2/3 × 3³. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 180 = 2/2 × 3² × 5, 1400 = 2/3 × 5² × 7. దెన్ ఎల్సిఎం ఆఫ్ అని చెప్పి 180, 1400 అని ఇచ్చారు. ఇక్కడ మనం ఎల్సిఎం కనుక్కునేటప్పుడు చూడండి, ఇక్కడ 2² ఉంది, ఇక్కడ 2³ ఉంది. ఈ రెండిట్లో ఎక్కువ సార్లు వచ్చింది 2³ కాబట్టి 2³ రాసాం. తర్వాత 3² ఉంది, ఇక్కడ అసలు లేదు, ఆ 3² రాసేసాం. ఇక్కడ 5 1 టైం ఉంది, ఇక్కడ 2 times ఉంది. ఎక్కువ సార్లు ఉన్నది రాస్తాం 5². ఇక్కడ 7 1 టైం ఉంది, అది రాసేస్తాం. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇఫ్ x, y, z ఆర్ ప్రైమ్ నంబర్స్ దెన్ హెచ్సిఎఫ్ ఆఫ్ x², y³ xy² అన్నారు. ఈ xy² చేస్తే మనకి రిమైండర్ అనేది 0 వస్తుంది. సో xy² ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ a, b, c ఆర్ ప్రైమ్ నంబర్స్ దెన్ ఎల్సిఎం ఆఫ్ a/5 b² c a³ b/4 c² అన్నారు. ఇక్కడ మనం గమనిస్తే అన్నిట్లో a/5 ఎక్స్ట్రా ఉంది. అలాగే బీలు చూస్తే 4 b/4 రాసుకోవాలి. c1 ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి రాసుకోవాలి. a/5 రాసాం. b² కాకుండా ఇక్కడ చూడండి b/4 రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ c ఉంది, ఇక్కడ c² ఉంది కాబట్టి ఎక్కువ ఉన్న టర్మ్స్ రాసేస్తాం. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 2/3 × 3 × 5 అండ్ 2/2 × 5/2 × 7 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఇప్పుడు ఈ రెండు కూడా గమనిస్తే 2/3 2/2లో ఎక్కువగా ఏముంది 2/3 ఉంటుంది. అలాగే
3 అనేది 1 టైం రాస్తాం. ఇక్కడ 5 స్క్వేర్ రాసుకుంటాం, 7 రాస్తాం. ఇక్కడ 2/3 అంటే 8. 8 3s 24, 24 25s 24 into 25, 25 4s 100, 25 2s 50, 50 plus 10 60, 600, 600 7s 4200. So option 2 is correct. Next, the GCD of 180 comma 210 comma 360 is n square minus 6. Then n equal to అని చెప్పి అడిగారు. 180 of 210, 180 ones 180, 30 రిమైనింగ్ ఉంటుంది. 36 ఆర్ 180. సో ఇక్కడ 30 అనేది మనకి జీసీడీ అవుతుంది. అదే 30 తోటి 316 చేస్తే 30 ones 30, 60, 13 2s ఎంత 60 వస్తుంది. సో మనకి 30తో చేస్తేనే వస్తుంది కాబట్టి జీసీడీ 30 అవుతుంది. ఇక్కడ n స్క్వేర్ మైనస్ 6 అనేది 30 అవుతుంది. ఇప్పుడు n స్క్వేర్ ఈక్వల్ టు 30 ప్లస్ 6 వస్తుంది. n స్క్వేర్ ఈక్వల్ టు 36, n ఈక్వల్ టు √36 అంటే ప్లస్ ఆర్ మైనస్ 6. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి గమనిస్తే 6 ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్.